బడ్జెట్ అంటేనే రాష్ట్ర ప్రభుత్వం భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు ముందు వేతనాలు లాంటి అత్యవసర ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టగా ఎన్నికల తర్వాత కూడా దాన్నే కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కొత్త ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా పోయింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పద్దు ఏ రూపంలో పెట్టాలనే అంశంపై తర్జన భర్జనలు పడుతోంది. ప్రస్తుతం ప్రతిపాదనలేవీ సిద్ధంగా లేకపోవడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే కొనసాగించేందుకు ఆర్డినెన్స్ తేవాలని భావిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఊడ్చేసింది. కొత్త ప్రభుత్వానికి కనీసం అప్పు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి బడ్జెట్ రూపొందించడం కూటమి ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం ప్రస్తుతానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించడమే మేలనే భావనలో ఉంది. మరో 4 నెలల కాలానికి ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశాలున్నాయని కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆర్థిక సంవత్సరంలో 6 నెలల కాలం పూర్తవుతోంది. మిగిలిన 6 నెలలకు అప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. నిజానికి బడ్జెట్ అంటే అన్ని శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపాలి. కానీ ప్రభుత్వంలో ఏ శాఖ కూడా ఇప్పుడు మీకు ఎంత బడ్జెట్ కావాలి, గత బడ్జెట్ లెక్కలు చెప్పండి అని అడిగితే చెప్పే పరిస్థితి లేదు. ప్రభుత్వ పథకాలకు కావలసిన నిధులు, రుణాల చెల్లింపులు, పెండింగ్ బిల్ల చెల్లింపులు తదితర వివరాలపై స్పష్టత కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ శాఖలో ఎంత నిధులున్నాయి, ఏ మేరకు బకాయిలున్నాయి వంటి లెక్కలు ఎక్కడా సరిగ్గా లేవు. వీటన్నింటిని కొలిక్కి తేవడం క్లిష్టతరంగా మారింది. ఈ పరిస్థితిలో ఓటాన్ అకౌంట్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం కొత్త ప్రభుత్వానికి కనిపించడం లేదు.